కొట్టదు మేడం, చికెన్ గునియా వస్తుంది. అబ్బా ఏంటి చికెన్ గునియా వస్తుందా? ఎన్ని రేపులు చేసావు చెప్పరా? నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. అమ్మా ఏంటి ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలుసలేదు. మీరు కొద్దిగా చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూపేట్రా. మేడం సమయానికి వచ్చారు, మీరు రెండు పేకండి పని అయిపోద్ది. మేడం వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. బుద్ధుందా నీకు అసలు? ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం బల్గర్గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు విప్పేసి వదిలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును. ఇదే కదా? ముందు సీడీ చూసి మాట్లాడు. ఏ టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం. సీడీ పెట్టు. సీడీ ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా. ఎవడో నీకు ఉద్యోగం వచ్చింది మేడం? నీ ఉన్నానుగా. చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ ఎంత క్లియర్ కట్ గా ఉందో. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ప్రింట్ తీసావా? నీ అయ్యే సంఖ్యలాగి పోతా. ఇట్స్ ఆల్ రైట్. కూల్ డౌన్, కూల్ డౌన్. అలాగే రండి. ఇప్పుడేం చెప్తావు? నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి, అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు. నేను అదే పొరపాటు చేశాను. మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది. నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతనెంత అమాయకుడో నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్ మిస్టర్ అలీ, ఐఎమ్ వెరీ సారీ. డోంట్ వరీ, మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి. మీతో కూడలేదా? ఏంటి? అదేనండి, నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. బానిసగాను భర్తగాను మీ సేవ చేసుకుంటాను. ష్యూర్ ష్యూర్. వాట్? అదే బానిసగాను బట్లర్ గాను మీ నేలో బతుకుతాను.